400,00,00,000 బడ్జెట్‌తో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటివరకు 'ప్రభాస్' గారి కెరియర్‌లో 'ఆదిపురుష్' మూవీనే మర్చిపోలేని రాడ్ అనుకుంటే, ఇప్పుడు 'రాజాసాబ్' మూవీ లేదు లేదు అంతకు మించిన రాడ్ నేనున్నా గదా! అన్నట్టు మారింది. అసలు ఈ మూవీకి ఇంత నెగటివిటీ రావటానికి ఆడియన్స్ ఎవరికీ మూవీ ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయింది అని నాకనిపించిన రీజన్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. స్టోరీ అండ్ డైరెక్షన్. యాక్చువల్‌గా ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు 'మారుతి' గారు డైరెక్టర్ అన్నారు. ఓకే. తను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తీసుకొని మూవీ తీస్తున్నాడు కాబట్టి మంచి స్క్రిప్ట్‌తో వచ్చుంటాడు. తనకి ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి టైం అనుకున్నా. నెక్స్ట్ 'తమన్ మ్యూజిక్' అన్నారు. ఓ 'కాంచన' రేంజ్ బీజీఎం ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మ్యూజిక్ ఎలాంటి హెల్ప్ చేయలేదు మూవీకి. ఫస్ట్‌లో 'మారుతి' గారు హర్రర్ ప్లస్ కామెడీ జోనర్ అంటే ఐ ఫెల్ట్ ఈ సినిమా పక్కా హిట్ అవ్వబోతుందని. ఎందుకంటే ప్రేమ కథ చిత్రం తీసింది కూడా మారుతినే గదా! సేమ్ వైబ్స్ ఈ మూవీకి కూడా ఎక్స్‌పెక్ట్ చేశాను. అలాగే 'ప్రభాస్' గారి లైనప్ చూస్తే అన్నీ మాస్ అండ్ సీరియస్ టోన్ ఉన్న మూవీసే ఉన్నాయి. మధ్యలో సడెన్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌కి కామెడీ ఫిల్మ్ అనేసరికి వింటేజ్ 'ప్రభాస్‌ని' చూడొచ్చనుకున్నా. ప్రమోషన్స్‌లో గూడా వింటేజ్ 'ప్రభాస్' అన్నట్టు ప్రమోట్ చేశారు. ఈ పాయింట్ దగ్గరికి మళ్ళీ వస్తాను. 'మారుతి' అయితే ఒకప్పటి 'మారుతి'లా లేడు. తన రీసెంట్ మూవీస్ చూస్తే అది అర్థమవుతుంది. అసలు ఈ మూవీ చిన్న బడ్జెట్‌తో తీయాల్సిన మూవీ. బట్ జస్ట్ బికాజ్ 'ప్రభాస్' గారున్నారని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయాలని అన్నెసెసరీగా 400 క్రోర్స్ పెట్టేశారు. నాకిది విన్న వెంటనే ఎక్కడో తేడా అనిపిచ్చింది. సర్లే 'మారుతి' గదా! స్ట్రాంగ్ జోన్ దానికి ఈసారి తేడా కొట్టదులే అని నమ్మాను. బట్ అనవసరంగా నమ్మకం పెట్టుకున్నానా అనిపిచ్చింది మూవీ జూసాక. అసలొక హర్రర్ కామెడీ ఫిల్మ్‌కి 400 క్రోర్స్ పెట్టడం అనేది చాలా రిస్కీ. ఎందుకంటే 400 క్రోర్స్ రావాలంటే హిందీ బెల్ట్‌లో కూడా మంచి కలెక్షన్స్ రావాలి. ఆఫ్‌కోర్స్ హిందీ బెల్ట్‌లో హర్రర్ కామెడీ అంటే చెయ్యి కోసుకుంటారనుకోండి. బట్ వాళ్ళకి అలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. సో, వాటిని మించి వస్తేనే అక్కడ హిట్ అయిద్ది, మూవీ సేవ్ అయిద్ది. బట్ ఏమాత్రం మూవీ రొటీన్‌గా ఉన్నా మూవీ ఫ్లాప్ అయిద్ది. అన్‌ఫార్చునేట్‌లీ అదే అయింది. మారుతి గారి దగ్గర చాలా టైం ఉంది స్క్రిప్ట్‌లో చేంజెస్ చేయడానికి. 400,00,00,000 తను నమ్మి ప్రొడ్యూసర్స్ పెడుతున్నప్పుడు కొంచెమైనా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవ్వాలి గదా! అసలు 'మారుతి' గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. తన ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారని. 'ప్రభాస్' గారు అడిగారని 3 హీరోయిన్స్‌ని పెట్టడం ఏంటి సార్? స్టోరీ డిమాండ్ చేస్తే పెట్టాలి గానీ, అనవసరంగా సినిమాలోకి ఇరికించకూడదు. స్టోరీలో వీళ్ళున్నా లేకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు. ఏదో లవ్ ట్రాక్ పెట్టాలి, లవ్ సాంగ్స్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుంది. సరే ఎలాగో క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేశారు. పోనీ ఆ లవ్ ట్రాక్ అయినా ప్రాపర్‌గా ఉందా అంటే అది గూడా లేదు. ఫస్ట్‌లో 'ప్రభాస్ అండ్ రిధి కుమార్' అనుకుంటాం. తర్వాత 'తాత' కోసం వచ్చినప్పుడు మళ్ళీ 'నిధి' అంటాడు. సరే ఇంక 'నిధి'కైనా ఫిక్స్ అవుతాడనుకుంటే నెక్స్ట్ మళ్ళీ 'మాళవిక'కి షిఫ్ట్ అవుతాడు. ఓకే. ఇంక 'మాళవికనే' మెయిన్ హీరోయిన్ వీళ్ళిద్దరి పేరు ఫిక్స్ అనుకుంటే మళ్ళీ 'నిధి' ఎంట్రీ. 'ప్రభాస్' వాస్ లైక్ 'నిధి ఏమొద్దు, మాళవిక నాకొద్దు' ఇలా మిక్స్ కొట్టినట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో వెళ్తుంటుంది. ఐ ఫీల్ లైక్ స్టోరీకి పర్పస్ లేదు. ఎందుకంటున్నానంటే అసలు రాజుల కాలం ఎక్కడ, 'ప్రభాస్' గారి నాయనమ్మ ఏజ్ ఎంత 100 ఇయర్స్ బిఫోర్ గూడా బ్రిటిషర్స్ ఉన్నారు గదరా అయ్యా! పోనీ ఆవిడ ఏజ్ 75 అనుకున్నా, అప్పటికే ఇండిపెండెన్స్ వచ్చేసి రాజులు, రాజ్యాలనేవి లేవు. మరి బ్యాక్ స్టోరీ ఎప్పుడు జరిగిందో? పోనీ ఆ సంగతి పక్కన పెట్టు. సంజయ్ దత్ మనీ కోసం బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని వాళ్ళ నాయనమ్మని వశం చేసి పెళ్లి చేసుకుంటాడు. సరే ఇక్కడి దాకా బానే ఉంది. యువరాణిని పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఇంక రాజ్యం తనదే గదా! మరి అంత రాజ్యం పెట్టుకొని ఖజానాలో మనీ దొబ్బేసి పారిపోవటం ఏంటో? మళ్ళీ తిరిగి దెయ్యమయ్యి సేమ్ మనీ కోసం తిరిగి మళ్ళీ పుట్టాలనుకోవటం ఏంటో? కంప్లీట్ లాజిక్ లెస్ ఇదైతే. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు ఈ స్టోరీని 'ప్రభాస్' గారు ఎలా ఓకే చేశారో నాకైతే అర్థం కాలేదు. యాక్చువల్‌గా మూవీ స్టోరీ పక్కన పెట్టేస్తే వాళ్ళు టచ్ చేసిన హిప్నోటిజం, హాలుసినేషన్ కాన్సెప్ట్ చాలా గుడ్ కాన్సెప్ట్స్. అసలు ఈ లవ్ ట్రాక్ అన్నీ పక్కన పెట్టేసి ఆ కాన్సెప్ట్‌ని బెటర్‌గా ఎక్స్‌ప్లోర్ చేసినా మూవీ హిట్ అయ్యి ఉండేదేమో. ఆ కాన్సెప్ట్‌ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇండియన్ మూవీస్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎక్కువ మూవీస్ రాలేదు. సో, ఫ్రెష్‌గా ఉండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 'మారుతి' గారు కొత్తదనం కన్నా 4 సాంగ్‌లు, 3 హీరోయిన్‌లు, 2 ఫైట్ సీన్‌లు పెడితే సరిపోద్దనుకున్నారు. అండ్ క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ టూ మచ్ రష్డ్. అండ్ బై ద వే ఒక పార్టే ఎక్కువనుకుంటే మళ్ళీ 2 పార్ట్స్ అంట. ఇదొకటి అలవాటైపోయింది ఈ మధ్య అందరికి. అవసరం ఉన్నా లేకపోయినా స్టోరీని ల్యాగ్ చేసి సెకండ్ పార్ట్ అంటున్నారు. స్టోరీ అనేది క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి. బట్ ఈ మూవీలో స్టార్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. 'ప్రభాస్' గారి కోసం స్టోరీని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేశారు. విలన్. యాక్చువల్‌గా హర్రర్ మూవీ అంటే దెయ్యం ఎలా ఉండాలి? భయపడి మనం వణికిపోవాలి. ఫ్యూ డేస్ మన మైండ్‌లో ఆ సీనే రన్ అవుతూ ఉండాలి. బట్ 'రాజాసాబ్‌లో' అలా ఏం లేదు. దెయ్యాన్ని చూస్తే భయం వేయదు. వి డోంట్ ఈవెన్ ఫీల్ హిమ్ యాస్ ఎ థ్రెట్. లోపలేం లేదు, డొల్లా. అసలు దెయ్యం అంటే ఓ పశుపతి రేంజ్‌లో ఉండాలి. 'అరుంధతి అండ్ కాంచన' మూవీస్ హర్రర్‌కి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. వాటి దాకా ఎందుకు? 'మారుతి' గారి ప్రేమ కథ చిత్రంలో కూడా హర్రర్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంటుంది. బట్ 'రాజాసాబ్‌లో' అలా లేదు. విలన్ ఉంటాడు. వాడికి ప్రాపర్ మోటివ్ ఉండదు. 'అరుంధతిలో' పశుపతికి ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉంటది. సో, వి ఫీల్ పర్పస్‌ఫుల్ తన రివెంజ్‌కి. కానీ 'సంజయ్ దత్' విషయంలో ఏంటి దీనికా ఇదంతా చేస్తున్నాడన్న ఫీలింగ్ వచ్చింది. అసలు పవర్‌ఫుల్‌గానే అనిపించదు. దెయ్యం సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ హారిఫిక్‌గా లేదు. కొన్ని సీన్స్ అయితే ఇక్కడిలా భయపడాలా అనిపించాయి. భయం సంగతి పక్కన పెట్టు. ఇన్‌ఫాక్ట్ నవ్వొచ్చింది. అఫ్‌కోర్స్ 2010 ఆ టైంలో ఏంటంటే హర్రర్ మూవీస్ తక్కువ. సో, కొంచెం చూపించినా భయం వేసేది. ఆఫ్టర్ కోవిడ్ అన్ని కంట్రీస్ మూవీస్ చూసాక
ఇప్పుడు మేకప్ యూజ్ చేసి ఎంత భయంకరంగా చూపించినా సబ్‌కాన్షియస్‌లీ ఎవరికీ భయం వేయట్లేదు. ఇంకా భయంకరంగా చూపించొచ్చు అనిపిస్తుంది. అది కూడా ఒక రీజనే. బడ్జెట్ అండ్ వీఎఫ్ఎక్స్. ఈ మూవీకి బడ్జెట్ 400 క్రోర్స్ పెట్టారు. అసలు అంత బడ్జెట్ ఎందుకయిందో నాకర్థం కావట్లేదు. వీఎఫ్ఎక్స్ ఏమైనా బెటర్‌గా ఉందంటే అది గూడా లేదు. అఫ్‌కోర్స్ ఫ్యూ సీన్స్‌లో పర్లేదనిపించింది. బట్ 400 క్రోర్స్ బడ్జెట్‌లో ఆ ఔట్‌పుట్ అయితే అస్సలు సాటిస్ఫైయింగ్‌గా లేదు. ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. ఈసారి వీఎఫ్ఎక్స్ తేడా కొట్టేలా ఉంది అని. ఈ మధ్య లో బడ్జెట్ మూవీస్ లైక్ 'హనుమాన్', 'మిరాయ్', 'కొత్తలోక' లిమిటెడ్ బడ్జెట్స్‌కే వీఎఫ్ఎక్స్ సూపర్‌గా ఉంటుంటే, బిగ్ బడ్జెట్ మూవీస్‌లో మాత్రం వీఎఫ్ఎక్స్ బ్యాడ్‌గా ఉంటుంది. పోనీ టైం లేకపోవడం వల్ల వీఎఫ్ఎక్స్ సరిగ్గా రాలేదనుకోవడానికి లేదు. బోలెడంత టైం ఉంది. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ అనుకోవాలా? 'ప్రభాస్' గారు గూడా 100 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆయన అంత రెమ్యునరేషన్ తీసుకోకుండా వేరే వాటిలో గూడా ఖర్చు తగ్గించుంటే మూవీ బడ్జెట్ ఏ 200 క్రోర్సో అయ్యేది. మూవీ సేఫ్ సైడ్ అయ్యుండేది. ఇలా ప్రొడ్యూసర్స్‌కి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ ఉండేది గాదు. నేను 100 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకోవద్దనట్లేదు. వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ 'కల్కి' లాంటి బిగ్ మూవీస్‌కి 100 క్రోర్స్ రెమ్యునరేషన్ అంటే ఓకే. ఒక జస్టిఫికేషన్ ఉంది. బట్ హర్రర్ మూవీకి కూడా ఎందుకనేది నా ఒపీనియన్. అంతే అమిగోస్. మేమేదైనా మిస్టేక్ మాట్లాడామనిపిస్తే ఫర్గివ్ జేయండి. నెక్స్ట్ టైమ్ కరెక్ట్ చేసుకుంటాం. మా ఉద్దేశ్యం ఎవరిని హర్ట్ చేయాలని గాదు. మా పాయింట్స్‌లో మీరు దేనికి రిలేట్ అయ్యారో కామెంట్ జేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.